నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అరెస్ట్ల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరుగుతోంది. ముఖ్యంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి అక్రమ అరెస్టులు చేస్తున్నారనే విమర్శలు వైసీపీ నుంచి ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఏ నేరానికి ఏ సెక్షన్ పెట్టాలనే నియమ నిబంధనలను ఏమీ లేకుండానే కాసిని ఎక్కువ రోజులు రిమాండ్లో ఉంచే సెక్షన్లు పెట్టి ముందు లోపలికి పంపే పనికి పూనుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక వైసీపీ నేతల స్వానుభవం నుంచి ఇవి చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దొరికిందే తడువుగా మరొక్కసారి అటువైపు చూడకుండా ఉండే విధంగా ఏ సెక్షన్లు పెడితే చాలా పగడ్బందీగా ఉంటుందో తెలుసుకొని పెడుతున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే రిమాండ్ తర్వాత జైలుకు తరలించడం, ఆ తర్వాత అనధికారిక ట్రీట్మెంట్ కూడా తీవ్రంగానే ఉంటుంది అంటూ గతంలో అంటే సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళు లోపల జరిగిన అంశానికి సంబంధించి ఎంత అనైతికంగా ప్రవర్తించారు, అది ఆఫ్ ద రికార్డుకి సంబంధించి వాళ్ళు రిమాండ్కి పంపించే ముందు కావచ్చు, కేసులు నమోదయ్యి లేకపోతే కోర్టు మొట్లకాయలు వేస్తాయేమో అన్న అంశం కావచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ గుర్తిండిపోయే విధంగా చేస్తున్నారు. అది కూడా తీవ్రంగా ఉంటుందని వాళ్ళంతా చెప్తున్నారు. అలా ఉంటే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ పిఆర్ఓ, వైసీపీ అటు మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈరోజు ఉదయం శ్రీహరి ఇంటికి వెళ్లారంట పోలీసులు. ఆయన బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకున్నారు. ఆ సమయంలో శ్రీహరితో పాటు ఉన్న వ్యక్తిని బెదిరించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. ఉన్న పలంగా ఆయన దగ్గర ఉన్న ఫోను, ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్తున్నారన్న విషయం చెప్పకుండా నోటీసులు ఇవ్వలేదు, మీరు ఎలా తీసుకెళ్తారంటూ కూడా ఈ వాగ్వాదం జరిగిందంట. ఈ నేపథ్యంలో ఆయన బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించారని అయితే తెలుస్తోంది. అయితే ఆ వాహనం వెనకాల వెళ్ళిన కార్యకర్తలను అటు శ్రీహరి స్నేహితుల్ని సైతం అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు వాళ్ళని హెచ్చరించారని అంటున్నారు. అయితే అరెస్ట్ తర్వాత శ్రీహరి ఫోను, ల్యాప్టాప్ను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారంట. దీంతో శ్రీహరి అరెస్టుపై వైసీపీ వర్గాల్లో ఒకంత ఆందోళన, కుటుంబంలో ఒకంత అలజడి మొదలైందని అంటున్నారు. మరోవైపు అటు శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసింది, ఏ స్టేషన్కు తీసుకెళ్ళింది, పోలీసులు అట్లీస్ట్ వారి కుటుంబ సభ్యులకైనా చెప్పాలి కదా, వాళ్ళకు కూడా చెప్పలేదంట. అయితే తాజా అరెస్టు విషయంలో ఎలాంటి సమాచారము ఏది పోలీసుల నుంచి కాబట్టి అటు పోలీసుల నుంచి కుటుంబ సభ్యులకు రాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అరెస్ట్ అయ్యి గంటలు గడుస్తున్నా దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి ఇవ్వట్లేదంట. అతన్ని అరెస్ట్ చేసింది నిజంగా పోలీసులేనా, లేక పోలీసుల వేషంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేశారా అన్న ఆందోళనలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీంతో ఒకవేళ శ్రీహరి నిజంగానా ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తే తీసుకెళ్లి ఉంటే ఏ కేసుపై అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాలు కనీసం పార్టీ వాళ్ళకి కాకపోయినా కుటుంబ సభ్యులకైనా చెప్పేవారు కదా. అంటే చెప్పట్లేదు అని అంటే మరి శ్రీహరిని తీసుకెళ్ళింది పోలీసుల ముసుగులో ఉన్న వేరే వాళ్ళ అతన్ని బెదిరించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ఇవాళ జూలదిన్న పర్యటన కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యం కూడా మనకు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి కోఆర్డినేట్ చేస్తుంది కూడా శ్రీహరి అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ కు సంబంధించి అంటే జీవలదిన్న పర్యటన అంటే బ్యాక్ ఫైర్ చేయాలని అంటే అటువైపు ఫోకస్ వెళ్లకుండా సోషల్ మీడియా దృష్టి అంతా ఇటువైపు మళ్లించే నేపథ్యం ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే జీవలదిన్న పర్యటనకు సంబంధించి మత్స్యకారుల దగ్గర నుండి ఎవరు అటు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేసినా 2 లక్షల జరిమానా వేస్తాము అనేసి చెప్పారు. దాంతోపాటు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా 40,000 బహుమానం ఇస్తామంటూ కూడా ప్రకటించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే శ్రీహరిని కావాలని అదుపులోకి తీసుకున్నారు అంటూ పార్టీ శ్రేణులు అలాగే పార్టీ కార్యకర్తలు అయితే అంటున్నారు. అయితే ఈ ఉదంతం నేపథ్యంలో కిడ్నాప్ సందేహాలు పలువురు అయితే వ్యక్తపరుస్తున్నారు. పోలీసులా కాదా, ప్రైవేట్ వ్యక్తులైనా అరెస్ట్ చేశారా, ఏదో
అంటే డైవర్షన్ ప్లాన్ చేస్తున్నారా అనేసి ఏది ఏమైనా సరే మరోసారి వైసీపీకి సంబంధించిన వ్యక్తుల అరెస్ట్ వ్యవహారం ప్రజెంట్ ఏపీ వ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. ఇటు ప్రభుత్వంతో పాటు కూటమి నేతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏ ఒక్క పోస్ట్ పెట్టినా వెంటనే అరెస్ట్ చేయడము, గత ప్రభుత్వ హయాంలో పోస్టులు పెట్టిన వారిని ఇప్పటికీ అరెస్టులు చేశారని ఈ ధోరణిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా అటు కూటమి ప్రభుత్వం అయితే ఏ మాత్రం తగ్గడం లేదనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ అంశాన్ని పరిశీలకులు కూడా చెప్తున్నారు. మరోవైపు చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగ్లు చేసినట్టు చిత్తూరులో ఒక కేసు నమోదైంది. ఆ కేసు నిమిత్తమే శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రస్తుతం ఆ సమాచారాన్ని అయితే లీక్ చేస్తున్నారు. ఈ ఓవరాల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలోనే శ్రీహరి అరెస్ట్ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఇప్పుడు ఒక ఇంత చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నోటీసులు అనేవి ఇవ్వకుండా ఎవరికైనా సరే అరెస్ట్ చేస్తున్న అంశానికి సంబంధించి యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ అయితే పోలీసులు 41 నోటీసులు ఇవ్వాలి. దానికి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, నువ్వు అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టావా, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసావా, నీ వల్ల అలజడి రేగుతుందనా, లేదు నువ్వు ఇక్కడ ఉండేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నావా, ఇలాంటి అంశాల నేపథ్యంలో ఇందుకు అరెస్ట్ చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. బట్ అక్కడ పోలీసు యూనిఫామ్లో వచ్చారా, మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారా, ఎంతమంది వచ్చారు, అలాగే అతనితో ఉన్న వ్యక్తిని కూడా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాము అంటూ కూడా అతన్ని కూడా బెదిరించినట్టుగా తెలుస్తున్నా. ఈజీ ఇన్ఫర్మేషన్ వెంటనే పాస్ చేయడంతో అటు శ్రీహరికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేసి వెహికల్ని వెంబడిస్తూ ఉంటే మా వెనక మీరు ఎవరు వచ్చినా సరే అంటే ప్రయత్నం చేస్తుంటే మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరించారంట. కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించి అయితే సమాచారం ఇవ్వకపోయేసరికి ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి పనిచేస్తున్న వాళ్ళ లేకపోతే ఆయన అభిమానుల లేకపోతే కుటుంబ సభ్యుల అసలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్ట్ చేశారన్న అంశాన్ని అయితే పదే పదే వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే ఏం చెప్పడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు జీవనదిన్నకు సంబంధించి డైవర్ట్ చేయడానిక, ఎందుకంటే పోర్టుకు సంబంధించి అక్కడ అన్యాగ్రంథం అవుతుంది, ఆక్రమించారన్న అంశానికి సంబంధించి ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అటువైపు టాపిక్ డైవర్షన్ అంతా సోషల్ మీడియాది ఇటువైపు మళ్ళించేసి ఇది ఫ్లాప్ అయింది అని చెప్పే ప్రయత్నం చేయడానికి ఏదైనా చూస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. అలాగే సోషల్ మీడియాకు సంబంధించి అంటే వార్నింగ్ ఇచ్చినట్టుగా గతంలోనే అరెస్టులను మనం చూసాము, లెక్క చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్న ఉదంతాలు కూడా మనం చూసాము. దీనికి సంబంధించి మీరు ఒక్కటి అరెస్ట్ చేస్తే ఇంకా 100 పోస్టులు పెడతామన్న రీతిలోనే వైసీపీ సోషల్ మీడియా అనేది ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు ఇక్కడ తగ్గకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ మారకపోతే మీరు అరెస్ట్ చేసినా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. బట్ అక్కడ ఏంటి అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి తీసుకెళ్ళిపోవడంతో ఇప్పుడైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి శ్రీహరిని తీసుకెళ్ళింది మేము అంటూ కూడా ఎవరు ఇక్కడ ఏం అనౌన్స్మెంట్ చేయకపోవడము అటు కార్యకర్తలకు అంటే ఒక ఇంత అనుమానము రేకెత్తించే విషయంలో కనిపిస్తుంది. ఫ్యామిలీ అయితే ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. మరి ఫ్యామిలీ దీనికి సంబంధించి వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే శ్రీహరి వైఫ్ షీఈ్ ఆల్సో ఇన్ మీడియా, తను ఒక సీనియర్ న్యూస్ ప్రెజెంటరు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారనుకుంటాను. కాబట్టి అంతో ఇంతో వాళ్ళకి లా గురించి కావచ్చు అలాగే మీడియాలో ఉన్న అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఇది ఇంకొక అంశంగా అయితే పరిణమించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోస్టులు పెడితే దానికి సంబంధించి ఇందుకు కదా అరెస్ట్ చేస్తున్నామన్న విషయాన్ని చెప్పాలి. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇంట్లో ఇమీడియట్గా సోదాలు చేశారంట. ఒక జర్నలిస్ట్ ఇంట్లో ఏముంటాయి అంతలా సోదాలు చేయడానికి, ఏముంటాయని ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి సోదాలు చేసే అంత అది అర్థం కావట్లేదు. ఎందుకు అంత ఇమీడియట్గా ఉటావుట్న వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు చేశారనేది కూడా తెలియట్లేదు. మొత్తానికైతే ఇప్పుడు పిఆర్ఓను అరెస్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించి అలాగే గతంలో ఓఎస్డీగా పనిచేసిన శ్రీహరిని అరెస్ట్ చేయడం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశానికి సంబంధించి మరి పోలీసులు ఏదైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అదుపులోకి తీసుకొని ఆయన దగ్గర నుంచి వివరాలు తీసుకొని పంపించేస్తారన్నది అయితే తెలియాల్సిన విషయము. మరి ఈ అంశము అటు కుటుంబ సభ్యులు ఏం రేట్ చేస్తారన్నది చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.